గుంతకల్లు పట్టణంలో నిర్వహించిన ఆసరా చెక్కు పంపిణీ సభ మాటల యుద్ధానికి వేదికైంది. గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి, అదే పార్టీకి చెందిన అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ వీరాంజనేయులు మాటల యుద్ధానికి దిగారు. పామిడి పట్టణంలోని ఫారెస్ట్ బంగ్లా సమీపాన గల ఖాళీ స్థలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని మండల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆ మేరకు మహిళలు ఉదయం 9:30 సమావేశ స్థలం వద్దకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి ఏడీసీసీబీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు, తన కుమార్తె బ్యాంకు ప్రస్తుత చైర్పర్సన్ లిఖిత అనుచరులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మధ్యాహ్నం 1 గంటకు వచ్చారు. ఇప్పటికే ఆలస్యమైందని, భక్తులు కాకుండా తానే 4 మాటలు మాట్లాడి ముగించేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై ఏడీసీసీబీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సభలో సీఎం గురించి, ప్రభుత్వం గురించి మహిళలను మాట్లాడనీయకుండా ఒక్కరే ప్రసంగించి ఎలా ముగిస్తారని నిలదీశారు. ఇలా మాట్లాడడం బాగుండదు, నువ్వు దిగిపో అని ఎమ్మెల్యే అనడంతో మాట పెరిగి వాగ్వాదం తలెత్తింది. నా కుమార్తె ఏడీసీసీబీ చైర్పర్సన్ లిఖితను మాట్లాడనీయకూడదన్నదే మీ ఉద్దేశమని, మహిళల సమావేశంలో మహిళను అవమానించడం ఏంటని వీరాంజనేయులు ప్రశ్నించారు. నువ్వెందుకు వచ్చావు? గొడవ చేసేందుకే వచ్చావా? ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ ఎమ్మెల్యే గట్టిగా వారిస్తూ చీదరించారు. గంటల తరబడి ఆలస్యంగా వచ్చి మహిళలను మాట్లాడనీయకుండా చేస్తారని వీరాంజనేయులు మండిపడ్డారు. తాను కూడా వైసీపీ నాయకుడునేనని, ప్రోటోకాల్ తమకు వర్తిస్తుందని బెదిరిస్తున్నారా అంటూ గట్టిగా వారించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో పక్కనే ఉన్న సీఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందిని పంపి వీరాంజనేయులను స్టేజి నుంచి కిందకి దింపమని ఆదేశించారు. పోలీసులు ఇరువురికి సర్ది చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అందరినీ మాట్లాడమంటారా, తానొక్కడిని ప్రసంగించమంటారా అని సభకు హాజరైన మహిళను అడిగారు. అందరూ మాట్లాడమని వారు చేతులు ఊపారు. ఇప్పటికే ఆలస్యమైందని, తానొక్కడినే 4 మాటలు మాట్లాడతానంటూ ఆయన ప్రసంగించారు. అనంతరం చెక్కు విడుదల, సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం, కేక్ కటింగ్ తో సభను ముగించారు. ఏడీసీసీబీ చైర్పర్సన్ లిఖితతో పాటు వేరెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వంకరాజు కాలువ గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఏడీసీసీబీ చైర్పర్సన్ లిఖిత, మాజీ చైర్మన్ వీరాంజనేయులు అనుచరులతో వెళ్లి సందర్శించి వచ్చారు. వారు తిరిగి వచ్చిన అరగంటకు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వాటిని ప్రారంభించారు. దీనిపై వీరాంజనేయులు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.